తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సీఎం విజయ్ నటి త్రిషాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన స్టాలిన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఉదయనిధిని తక్షణమే విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విచారణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేస్తామని పోలీసులు వెల్లడించారు. சரி, அங்க வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா? நீதிமன்றத்தில் பாத்துக்கலாம், சட்டப்படி சந்திப்போம். வாட் வாஸ் மை ஸ்டேட்மெண்ட்? ஐ டிடன்ட் நேம் எனிபடி, ஐ டிடன்ட் டாக் இன் எனி பேட் டேஸ்ட். மை the protest was ஃப்ரீயா விடுங்க, அங்க டிராஃபிக் ஜாம் ஆயிடுச்சு, ஃப்ரீயா விடுங்க, பிரஸ் பார்க்கட்டும், நான் பாத்துக்கறேன். Yeah, I am ready to face the consequences. I am not afraid of all these arrests and all. We are ready to face the consequences. I don't think they have so much brain. These people are just a bunch of idiots. So I will face the consequence. சட்டசபையில மட்டும் கேள்வி கேட்டாங்கல்ல, என்ன பதில் சொல்ல போறாங்களா? என்ன அந்த அளவுக்கு அவங்க தகுதி கிடையாது. டைவர்ஷன் டாக்டிக்ஸ் தான். விவசாய போராட்டம் நடந்துட்டு இருக்குல்ல, விவசாயிகள் அங்க போராடிட்டு இருக்காங்க தினமும். తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సీఎం విజయ్ నటి త్రిషాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన స్టాలిన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఉదయనిధిని తక్షణమే విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విచారణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జేజే రామ్ అందిస్తారు. జేజే రామ్, చెప్పండి, ఎలాంటి షరతులతో కూడినటువంటి బెయిల్ ను ఆ కోర్టు ఇటు ఉదయనిధికి మంజూరు చేసిందని చెప్పుకోవచ్చు? థ్యాంక్ యూ అక్రమ్. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో పూర్తిగా కూడా రిలీఫ్ దక్కింది. ఉదయం నుంచి కూడా ఒక రాజకీయ పరిణామంలో పూర్తిగా కూడా స్టాలిన్ అయితే అరెస్ట్ చేసి కోర్టు ముందు ఇవాళ ఉదయం హాజరుపరచడం అయితే జరిగింది. అంటే ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క కేసులో ఉన్నటువంటి పూర్వాపరాలను మనం పరిశీలిస్తే పూర్తిగా స్టాలిన్ డిఎంకేకి సంబంధించినటువంటి ఒక సమావేశంలో కూడా తమ కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో త్రిష అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ క్రమంలో కావేరీ జలాలకు సంబంధించి స్టాలిన్ మాట్లాడారని అక్కడ ఆ యొక్క సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. అయితే టీవీకేకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఇది పూర్తిగా త్రిషాను విజయ్ను వక్రీకరించి మాట్లాడాలనేటువంటి మాటలను తెర మీదకైతే తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో స్టాలిన్ ను ఇవాళ పోలీసు బందోబస్తు మీద మధ్య కూడా పూర్తిగా తన ఇల్లు ఏదైతే ఉందో చెన్నైలో అక్కడ కూడా స్టాలిన్ అయితే పూర్తిగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అటు తర్వాత పూర్తిగా కూడా అతను కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. దాదాపు ఈ యొక్క మహిళలపై హింస నివారణ చట్టం కింద ఈ యొక్క ఉదయనిధి స్టాలిన్ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సుమారు 9 సెక్షన్ల మీద కూడా ఈ యొక్క కేసులు అయితే పెట్టడం జరిగింది. చెన్నైలో ఉన్నటువంటి నిలంకర్ నివాసంలో ఉన్నటువంటి ఆయన్ను అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టు ఈ యొక్క తంజావూరు పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 287 2026, అదేవిధంగా సెక్షన్లు మనం చూసుకున్నట్టే 196, 192, 352, 79, 296B, 61 మరియు 351(2) BSF, TNPW చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 4 మరియు ఆదాయపు పన్ను చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 67 కింద పూర్తిగా కూడా కేసులు నమోదైతే చేశారు. కోర్టు ఆ యొక్క కేసులకు సంబంధించి విచారణ జరిగినటువంటి అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ కూడా పూర్తిగా కూడా ఈ యొక్క చెన్నై హైకోర్టులో ఊరట లభించిందనే చెప్పవచ్చును. స్టాలిన్ కోర్టుకు బెయిల్ మంజూరు కూడా చేయడం జరిగింది. అయితే ఉదయనిధి తక్షణమే విడుదల చేయాలని చెప్పి మద్రాస్ హైకోర్టు కూడా పూర్తిగా కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసిన ఆ బెయిల్ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కూడా విచారణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేయాలనేటువంటిది కూడా పోలీసులకు హైకోర్టు సూచించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అది ఏది ఏమైనప్పటికీ కూడా చెన్నైలో ఇవాళ ఒకవైపు టీవీకే, మరోవైపు కాంగ్రెస్, ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో
ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో త్రిష సీఎం విజయ్లపై దాన్ని పూర్తిగా కూడా ఖండించాలని చెప్పారు. అంతేకాకుండా బేషరతుగా ఈ యొక్క స్టాలిన్ క్షమాపణ చెప్పాలనేటువంటిది పెద్ద ఎత్తున తమ ముక్త కంఠంతో కూడా ఖండించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే ఈ అన్నిటి కోణంలో మనం చూస్తే వాళ్ళు అనుకున్నట్లు అంటే ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి 3 పార్టీలు ఉన్నటువంటి అధినాయకులు కోరిన విధంగా కూడా ఇవాళ స్టాలిన్ తన స్వగృహంలో కూడా పూర్తిగా కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే చెన్నైలో ఉన్నటువంటి నిలంకరై అనేటువంటి తన నివాసం ఏదైతే ఉందో ఆ యొక్క ఇంటి వద్ద కూడా అరెస్ట్ చేశారు. అక్కడ భారీ ఎత్తున ఒకవైపు చూసుకున్నట్టే డిఎంకే కార్యకర్తలు కావచ్చు, అదే విధంగా టీవీకే కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీద పెద్ద ఎత్తున తోపులాట్లు అయితే జరిగాయి. వీటన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు పూర్తిగా కూడా పక్కన పెట్టారు. వాళ్ళు అనుకున్న విధంగా కూడా స్టాలిన్ పూర్తిగా తమ యొక్క వాహనంలో స్టేషన్ కు తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టులో ఒక జడ్జి ముందర కూడా హాజరుపరచడం జరిగింది. పూర్తిగా విచారణ చేసినటువంటి జడ్జి తనకు బెయిల్ అయితే మంజూరు చేశారు. దీంతో డిఎంకే కార్యకర్తల్లో కూడా పూర్తిగా ఒక కొత్త ఉత్సాహం అయితే నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. ఈ యొక్క నాటకీయ పరిణామాల మధ్య జరిగినటువంటి ఈ యొక్క వ్యవహారం అంతా ఏదైతే ఉందో పూర్తిగా కూడా చెన్నై రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అక్రమ్. రైట్, థ్యాంక్ యూ జయరామ్.